అందరికీ నమస్కారం. పల్లికి పోదాం చలో చలోకి స్వాగతం. ఇయర్ 2025. ఇప్పుడు మనము కాలాబట్ వేసాం కదా మన పొలంలో, 1 ఎకరా పొలంలో. సో ఈసారి ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడు మనము ఈ ఎల్లో కలర్ ప్లేట్స్ అన్నవి పెట్టలేదు. ఈసారి అవి మీకు చూపిస్తాను. చూడండి, మన పొలం అంతా కూడా ఈ ఎల్లో కలర్ ప్లేట్స్ పెట్టడం జరిగింది. దానికి ఏ రకమైన కీటకాలు కానీ దోమలు కానీ ఎలా అట్రాక్ట్ అవుతున్నాయో చూద్దాం. ఒక ప్లేట్ చూపిస్తాను మీకు ఇప్పుడు. చూసారా, దీనికి ఒక రకమైన ఆయిల్ ఉంటుంది. ఆయిల్ కానీ గ్రీజ్ కానీ ఆముదం కానీ వేస్తారు. సో దానికి అట్రాక్ట్ అయిన కీటకాలన్నీ కూడా ఈ విధంగా స్టిక్ అయిపోయి అలా ఉండిపోతాయి అన్నమాట, 2 వైపులా కూడా. చూసారా, ఇవి పెట్టడం వల్ల ఎంత అడ్వాంటేజ్. అలా ఆల్మోస్ట్ మనం ఇక్కడ ఈ 40 సెంట్స్లోనే ఒక 6 చోట్ల మనం పెట్టడం జరిగింది. సో ఎంతో కొంత మిటిగేషన్ అన్నమాట. సో మనము ఈ పెస్టిసైడ్స్ కెమికల్ ఫార్మింగ్ చేయం కాబట్టి సో ఈ రకమైన పద్ధతులు కూడా మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది ఈ ప్రకృతి వ్యవసాయం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీకు కొత్తగా మనం డ్రోన్ ఒకటి ఈసారి యూజ్ చేసాము మన నేచురల్ ఫార్మింగ్లో. సో అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. జిల్లేడు ద్రావణాన్ని స్ప్రే చేసాము. సేఫ్ సైడ్గా జిల్లేడు ద్రావణాన్ని ఈ డ్రోన్ ఉపయోగించి స్ప్రే చేయడం జరిగింది. మన ఏపీ CNFS వాళ్ళ ద్వారా మనం ఇప్పుడు అది చూపిస్తాను, ఆ వీడియో ఎలా స్ప్రే చేస్తుందో అన్నది. చూశారు కదా, ఇప్పుడు డ్రోన్ ద్వారా ఎలాగా ఆ కషాయాన్ని మనము స్ప్రే చేసామో, మన కాలాబట్ అండ్ మైసూరు మల్లిక కూడా స్ప్రే చేసాము. బట్ ప్రజెంట్ ఇక్కడ మీకు కాలాబట్ ఒకటే నేను చూపించగలిగాను. ఇది 2025 ఇయర్ మనం వేసిన కాలాబట్ రకము. సో యాజ్ యూజువల్ మన పర్మాకల్చర్ ఫామ్ శంబాలా ఫుడ్ ఫారెస్ట్ ఇది ప్రజెంట్ స్టేటస్. మరొక వీడియోతో మళ్ళీ మీకు చూపిస్తాం మన ఫామ్ అప్డేట్స్ అన్నీ కూడా. Thank you guys. Thank you for watching.